హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ లలిత జయంతి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి లలిత అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ మనం ఇప్పుడు ఈరోజు మహాసంపదల నుంచి మణిద్వీప వర్ణన పారాయణం చేద్దాం. అలాగే అమ్మవారి అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మనం మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువైయుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో, వేలు అనంత సువర్ణ పూలు, అచంచల బగు మనోసుపుకాలు, మణిద్వీపానికి మహానిధులు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవా నివాసము, అది ఏ కైవల్యము. పద్మరాగములు సువర్ణమనులు, పదియామడుల పొడవున గలవు, మధుర మధురమగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు, వరాలనొసగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. అష్టసిద్ధులు నవనవనిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యులు ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుకులు, మణిద్వీపానికి మహానిధులు. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నపురాసులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. నీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమణులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణదేవలు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు, సప్త ఋషులు నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేవలు, కాళికరాళి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. సువర్ణరజిత సుందరగిరులు, అనంతదేవి పరిచారికలు, గోమేధికమణి నిర్మిత గుహలు, మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు, యక్షకిన్నర కింపురుషాదులు, నానా జగములు నదీ నదములు, మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు, కామధేనువు కల్పతరువులు, సృష్టి స్థితిలయ కారణమూర్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము.
కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదముల ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు, మణిద్వీపానికి మహానిధులు, దివ్య ఫలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, ధీరమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు, మణిద్వీపానికి మహానిధులు, శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు, జ్ఞానముక్తి ఏకాంత భవనములు, మణి నిర్మితమగు మండపాలు, మణిద్వీపానికి మహానిధులు, పంచభూతములు యజమాన్యాలు, ప్రవాళశాలం అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు, మణిద్వీపానికి మహానిధులు, చింతామణులు, నవరత్నాలు, నూరామడల వజ్రపురాసులు, వసంతవనములు, గరుడ పచ్చలు, మణిద్వీపానికి మహానిధులు, దుఃఖము తెలియని దేవీసేనలు, నటనాట్యాలు, సంగీతాలు, ధనకనకాలు, పురుషార్థాలు, మణిద్వీపానికి మహానిధులు, 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు. సర్వలోకమే ఈ మణిద్వీపము, సర్వేశ్వరి కది శాశ్వత స్థానము. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు. మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము. అది ఏ కైవల్యము. మణిగణగచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది. మణిద్వీపములో పరదేవతమును నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదల తులతూగేరు. శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చుననంట. కోటి శుభాలను సమకూర్చుకొనుటకై నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదల తులతూగేరు. శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట. కోటి శుభాలను సమకూర్చుకొనుటకై మనకి కూడా అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని చూడండి. నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదల తులతూగేరు. శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట. కోటి శుభాలను సమకూర్చుకొనుటకై అమ్మవారి అనుగ్రహం అందరికీ కలిగి లలిత అమ్మవారి తిష్ట వేసుకొని కూర్చునేటట్టు మనం భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. అలాగే ఈరోజు మనం మణిద్వీప మహాద్వీప నివాసిని పారాయణం చేసాం. ఓం తత్సత్. ఏతత్ఫలం శ్రీకృష్ణఫల బ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తా సుఖినో భవంతు.